సంకీర్ణ ప్రభుత్వం కదా చంద్రబాబు నాయుడు తలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆయన బలంతోనే ఉన్నది. నితీష్ కుమార్ అని అనుకుంటున్నాం మనం. కానీ గతంలో లాగా చక్రం తిప్పే పరిస్థితిలో చంద్రబాబు లేడు. చంద్రబాబుకి ఆ మేరకు బిగించారు. ఈ బిగింపు కోసమే ఆ కేసు పెట్టించారు. భారతీయ జనతా పార్టీ ఆమోదం లేకుండా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏం చేయలేదు కదా చంద్రబాబుని. చంద్రబాబు జైల్లోకి వెళ్తాడు అనే విషయం బీజేపీకి తెలుసు. కేంద్ర హోంశాఖ అనుమతితోనే జరిగింది అది. అమిత్ షా గారి దృష్టిలో ఉంది విషయం. అందుకని చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి తెలిసి మన అరెస్టు జరిగింది కాబట్టి బీజేపీకి ప్రేమలేఖలు రాయటం కన్నా కూడా ఇండియా కూటమి వైపు చూస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు జైలుకి వెళ్ళేటప్పుడు. ఆయన బ్రెయిన్లో ఆలోచన మెదులుతోందనే విషయం కూడా అమిత్ షాకి తెలుసు. అందుకని ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ని ప్రయోగించారు. ఈయన వెళ్ళి, బాబు మీరు దయచేసి ఎన్డీఏ విండో మూసేయకండి, అక్కడి నుంచే మీకు మేలు జరుగుతుంది, అది తెరిచి ఉంచండి అని చెప్పొచ్చాడు. ఈయన బయటకు వచ్చి అదే మాట్లాడాడు కూడా. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తున్నాయి, బీజేపీ కూడా కలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పాడు అన్నారు. ఏ రోజైతే పవన్ కళ్యాణ్ వెళ్ళి జైల్లో ములాఖాతు పెట్టాడో ఇమ్మీడియట్గా ఇండియా కూటమి నుంచి ఖండన ప్రకటనలు ఆగిపోయినాయి. అప్పటి వరకు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఖండన ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ఒక ఆయన ఖండన ప్రకటన ఇచ్చాడు. స్విచ్ చేస్తే అంటే స్విచ్ ఆఫ్ చేస్తే ఫ్యాన్ ఆగిపోయినట్టు, లైట్ ఆగిపోయినట్టు ప్రకటనలు ఆగిపోయినాయి పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళి వచ్చిన మరుక్షణం. అంటే ఇది క్లియర్గా బీజేపీ డిజైన్ చేసిన ప్రోగ్రాం. అలా చంద్రబాబు కంట్రోల్లో ఉన్నాడు. చంద్రబాబు గతంలో లాగా ఓవర్ యాక్షన్ చేయట్లేదు, చాలా ఒద్దికగా వ్యవహరిస్తున్నాడు. పవన్ కళ్యాణ్కి చాలా గౌరవం ఇస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రూట్స్ ఎక్కడున్నాయో అతనికి తెలుసు. అందుకని ఎక్కడా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలగకుండా తను చూసుకోవటం అనేది తన బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు ఆయన. అది పరిస్థితి ఏపీ గవర్నమెంట్ కండిషన్. ఇక్కడ కూడా దాదాపు అదే పరిస్థితి. అంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తుంది అనేటువంటి హోప్ చంపేస్తున్నారు వీళ్ళు నెమ్మదిగా. ఎవరు? కాంగ్రెస్ వల్ల? కాంగ్రెస్ వాళ్ళు కాదు, బీజేపీయే వాంటెడ్గా జనాలందరిలోనూ ఇక అది అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. జాతీయ స్థాయిలోనా? జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం లేదు అనే వాతావరణం కల్పించడంలో సక్సెస్ అయ్యారు. అలాగే సౌత్ని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారు. గతంలో నార్త్లో దెబ్బతిన్నా కానీ సౌత్లో కొంత కాంగ్రెస్ పార్టీకి హోప్ ఉండేది. అవును. ఇప్పుడు ఈ సౌత్లో ఉన్నటువంటి కాంగ్రెస్ మూలాలు కూడా పీకేస్తున్నారు. పీకేసి సౌత్ను కూడా కంట్రోల్లోకి తీసేసుకున్నారు వాళ్ళు. నార్త్లో మొన్న సీరియస్గానే బీజేపీకి ఒక ఎదురు దెబ్బ తగిలింది. 63 సీట్లు కోల్పోయారు వాళ్ళు. ఇలాంటి నష్టాలు ఏమైనా జరిగితే ఇటు నుంచి కాంపన్సేట్ కావడం కోసం ఇక్కడ ఒక వ్యవస్థని రెడీ చేసుకుంటున్నారు వాళ్ళు. ఆల్రెడీ కర్ణాటక వాళ్ళ కంట్రోల్లో నడుస్తోంది, తెలంగాణ వాళ్ళ కంట్రోల్లో ఉంది. రాబోయే ఎన్నికల్లో మేమే అధికారంలోకి వస్తాం ఇక్కడ తెలంగాణలో అనే ప్రొజెక్షన్ ఇస్తున్నారు బలంగా. మీడియా వాళ్ళ కంట్రోల్లో ఉంది. అలాగే ఏపీ వాళ్ళ కంట్రోల్లో సంపూర్ణంగా ఉంది. వాళ్ళదే ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వమే నడుస్తోంది అక్కడ. ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పటికీ బీజేపీ రూలింగే అది. బీజేపీ ఏపీ రాజకీయాలకు సంబంధించి డబుల్ డోర్ సిస్టమ్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో 2 కళ్ళ సిద్ధాంతం అనేవాడు. వీళ్ళు ప్రతి చోట 2 తలుపుల సిద్ధాంతం. ఫ్రంట్ డోర్లో ఒకడు, బ్యాక్ డోర్లో ఒకడు ఉంటారు. ఫ్రంట్ డోర్లో చంద్రబాబు ఉంటాడు, బ్యాక్ డోర్లో జగన్ ఉంటాడు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ డోర్లోకి వస్తాడు, అప్పుడు చంద్రబాబు బ్యాక్ డోర్లోకి వస్తాడు. ఈ పద్ధతిలో డిజైన్ చేస్తున్నారు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలోనూ ఇదే పరిస్థితి. ప్రాంతీయ పార్టీలని, జాతీయ పార్టీలని టోటల్గా కంట్రోల్లోకి తీసుకునే ఒక కుట్ర బీజేపీ చేస్తోంది బలంగా. అందుకని కాంగ్రెస్ పార్టీకి హోప్ కూడా కనిపించటం లేదు. కనుచూపు మేర వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఏదైనా ప్రభావవంతంగా పనిచేయగలరు అనే హోప్ కూడా చంపేస్తున్నారు వీళ్ళు. నెమ్మదిగా ఇప్పుడు ఇండియా కూటమిలో స్ప్లిట్. ఇండియా కూటమే లేదు ఇప్పుడు. ఇండియా కూటమి అనేదాన్ని అంతర్ధానం చేయగలిగారు కదా.
విజయవంతంగా. ఢిల్లీ ఎన్నికల్లో సక్సెస్కి అది కూడా ఒక కారణం కదా. చాలు కాంగ్రెస్ పార్టీని న్యూట్రల్ చేసేసి అలా పక్కకి తోసి కూర్చోబెట్టి కానీ సౌత్ ఇండియాలో ఈ లోక్సభ స్థానాలపైన ఒక డీలిమిటేషన్ డీలిమిటేషన్ సీట్లు తగ్గుతాయి సౌత్లో, అంటే బీజేపీ నుండి అట్లా జరగడానికి వీలు లేదని అంటున్నారు. అమిత్ షా గారు చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు, సీట్లు తగ్గవు అన్నాడు తప్ప పెరుగుతాయని అనలేదు. అవును, ఇది ప్రమాదకరమైన ఇండికేషన్. జనాభా నియంత్రణ కోసం రకరకాల పద్ధతుల్లో గతంలో ప్రయత్నాలు జరిగినప్పుడు నార్త్లో ప్రాపర్గా ఇంప్లిమెంట్ కాల జనాభా నియంత్రణ కార్యక్రమాలు, అంటే బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు, ఇవి అక్కడ కంటే కూడా సౌత్లో బలంగా ఇంప్లిమెంట్ జరగటం వలన జనాభా పెరుగుదల రీత్యా చూస్తే వాళ్ళకంటే ఇది తక్కువే ఉంది కంపారిటివ్గా నార్త్ కంటే. నార్త్ చాలా విస్తృతమైనటువంటి ప్రాంతం, సౌత్తో పోలిస్తే సీట్లు ఎక్కువ ఉన్నాయి అక్కడ. నెమ్మదిగా సౌత్లో సంబంధం లేకుండా నార్త్లో వచ్చిన సీట్లతోనే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ డిమాండ్లు ఏమిటి, వీళ్ళని ఎవడన్నా పట్టించుకుంటాడా, ఇది కాన్స్పిరసీ జరుగుతోంది. అంటే నార్త్ సీట్లు పెరుగుతాయి ఎలాగూ జనాభా ప్రాతిపదికన అవును, డీలిమిటేషన్ చేస్తే అక్కడ సీట్లు పెరుగుతాయి. అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించి ఇక్కడ లోకల్ కులాలు చాలా ఇండస్ట్రీస్లో డబ్బులు పెట్టున్నాయి, మెడికల్ రంగంలోనూ ఇతర రంగాల్లోనూ. అక్కడి నుంచి కూడా వాళ్ళని పంపించేయటానికి ఆ ఏరియాలో కూడా వాళ్ళు పెట్టుబడులతో సిద్ధమైపోయారు. దాంతో ప్రతి కులంలోనూ చిరాకు మొదలైంది. కింది కులాల్లోనేమో ఉపాధి అవకాశాలు దెబ్బకొట్టేస్తున్నారు, పై కులాల్లోనేమో పెట్టుబడికి అవకాశం కల్పించట్లేదు. ఏం చేయాలి మరి? దీన్ని అడ్రస్ చేయగలరా ఇష్యూను? అంటే ప్రజల మధ్య ఇట్లా ఒక ఆవేదన కలగకుండా దీనికి ఒక పరిష్కార మార్గం చూపించగలరా? దీనికి పరిష్కార మార్గం చూపే పరిస్థితుల్లో వాళ్ళు లేరు. ఈ డ్రామాని ఇలాగే కొనసాగించాలి, ఇది జాతీయత అనే పేరుతో కొనసాగాలి, దేశభక్తి అనే పేరుతో కొనసాగాలి అనుకుంటున్నారండి. ఎన్ని రోజులు ఉంచగలరు? వాస్తవం వేరే ఉంటుంది కదా. అంటే మీరు ఒక బంక్కి వెళ్తారు, అక్కడ ఒక 5-6 ఆ పంప్ బాయ్స్ అందరూ కూడా ఏ బెంగాల్కో చెందిన వాళ్ళు ఉంటారు. ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారు, మీ దగ్గరే మీరు పనులు చేసుకోవచ్చు కదా, ఇక్కడ మా వాళ్ళు ఎవరైనా చేసుకుంటారు కదా అని మీరు అడిగితే వాళ్ళని, మనందరం భారతీయులం కదండి, మన దేశం కాబట్టి ఇక్కడికి వచ్చి పని చేసుకుంటున్నాం, మనం సోదరులం అని చెప్తాడు ఆయన. సోదరులం ఓకే, బాగానే ఉంది, కానీ ఇక్కడ ఈ ప్లేస్లో నుంచి బయటకు వెళ్ళిపోయిన వాడు ఎక్కడ బతుకుతున్నాడు అనేది చూడాలి కదా. ఇటువంటి ఒక దుర్భరమైనటువంటి పరిస్థితిలో సౌత్ ఉంది ఇప్పుడు.